అందులో మొదటిది ఒక పాఠం ఏంటంటే, మొదటి వచనం చదువు. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. చూసారా, జక్కయ్య పొట్టివాడని వాక్యంలోనే ఉన్నది. మనం కూడా వింటున్నాం, చూస్తున్నాం కూడా. కానీ పొట్టివాడైనా కానీ తనలో ఉన్న ఒక శ్రేష్ఠత ఉన్నది, ఒక శ్రేష్ఠత ఉన్నది. ఒకసారి చాలా కాలం క్రితం బస్సులో వెళ్తూ ఉంటే, మరి ఆయన ఎవరో నాకు సరిగ్గా తెలియదు, కానీ ఆ ప్రక్కన ఒక పెద్ద మురికి ఒక బురదతో ఉన్నటువంటి ఒక స్థలం గుండా దాటిపోతున్నారంట కొంతమంది వెళ్ళినటువంటి వాళ్ళు. దాంట్లో అన్ని రకాలైనటువంటి మురికి, చచ్చిపోయిన వాటిని, పాడైపోయిన వాటిని, కంపు కొట్టే వాటిని అందులో అటు పడేస్తారనమాట. ఊరు బయట కొన్ని స్థలాలు ఉంటాయి కదా, అలాగే నిషేధించబడేటివి, రోతయి, కంపు కొట్టేవి కొన్ని స్థలాలు ఉంటాయి ఊరు బయట. అలాంటి ఆ రీతిగా అన్నమాట. అటు ఆ స్థలం రాగానే చాలామంది తల తిప్పేసుకొని ముక్కు మూసుకొని వెళ్ళిపోతున్నారట. కానీ ఒక ఆయన బస్సులో ఆ దారిలో పోతా ఉంటే, బస్సులో ఉన్న వాళ్ళందరూ అట్లాగే చేస్తున్నారు, ముక్కు మూసుకుంటున్నారు, కళ్ళు మూసుకుంటున్నారు, మరి ఏం చేస్తున్నారో కానీ. ఒక అతను మాత్రం ఎవరు చూడనటువంటి ఆ మురికి స్థలాన్ని చూసుకుంటూ, దుర్వాసన వస్తుందట, అసహ్యకరమైనటువంటి పరిస్థితి. పోతా ఉంటే ఈయన బస్సులో ఉండే బండి మీద ఉండు ఆ మురికి స్థలంలో కుక్క చచ్చిపోయి దాని ఎముకలు కుళ్ళిపోయి ఎముకలు, పండ్లు కూడా తెల్లగా కనపడుతున్నాయి. అందరూ అసహించుకుంటున్నారు, కానీ ఒక అతను అన్నాడట, దాన్ని ఆ కుక్క పన్ను చూడు ఎంత తెల్లగా ఉందో అన్నాడట. నేను చెప్పే పాయింట్ అర్థమైందా? నాకు కొంచెం ఇది క్లియర్గా రావట్లేదు, కానీ అందరూ చూసేది అక్కడ అసహ్యత, దుర్వాసన, చూడలేనటువంటి దృశ్యం. కానీ ఆ ప్రత్యేకంగా ఒక అతను ఏం చూశాడు, అక్కడ చచ్చిపోయిన కుక్క, కుళ్ళిపోయినటువంటి బాడీ, తెల్లగా కనబడుతున్నాడు, పన్ను కనబడిందట.